ఇటీవలే టీమిండియాలో కొన్ని కీలక చేంజెస్ అయితే వచ్చాయి. కొందరు ప్లేయర్స్ కొన్ని ఫార్మాట్స్ మాత్రమే ఆడుతున్నారు. 3 ఫార్మాట్లలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్‌గా పాపులర్ అయిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే అతను వైట్ బాల్ క్రికెట్‌కి దాదాపు దూరమైనట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ కారణమని చెబుతున్నారు. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో భాగమైనప్పటికీ 2026 ఎడిషన్‌కు సెలెక్ట్ కాలేకపోయాడు. చాలా కాలం వరకు వన్డేలు, టీ20లకు దూరంగానే ఉన్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమ్ మేనేజ్మెంట్ పంత్‌ని ఎందుకు పట్టించుకోలేదు? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కి కూడా ఎందుకు సందేహమో ఒక రిపోర్ట్ వివరించింది. ఇక తాజా రిపోర్ట్ ప్రకారం అయితే ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్‌లోని ఒక సభ్యుడు వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ హై రిస్క్, హై రివార్డ్ బ్యాటింగ్ టెంప్లేట్లతో కన్విన్స్ కాలేదు. ఈ వ్యక్తి పంత్ మరింత ట్రెడిషనల్ కంట్రోల్డ్ స్టైల్ బ్యాటింగ్, ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లలో ఫాలో కావాలని సూచిస్తున్నాడు. అందువల్లే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడలేకపోతున్నాడని ఆ నివేదిక ఇప్పుడు తెలిపింది.